సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన ఏం సార్, ఓన్లీ దీనికేనా? ఏది స్టీల్ ప్లాంట్ విషయమైనా ఇంకా ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుందా, చర్చించే అవకాశం? స్టీల్ ప్లాంట్ అనే కాకుండా మనకి 2-3 ఇష్యూస్ ఉన్నాయి కదా. ఇప్పుడు స్టీల్ ప్లాంట్తో పాటు రైల్వే జోన్ ఒకటి ఉంది. తర్వాత ఇప్పుడు అమరావతికి ఫర్దర్ ఫండ్స్ విషయం. ఓకే. తర్వాత ముందు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వరదకు సంబంధించి మొన్న వచ్చినటువంటి విజయవాడ వరదలకు సంబంధించి తక్షణ సాయం కింద ఏదో 1000 కోట్లు చిల్లర చేశారు. ఫర్దర్గా ఇంకేదన్నా అడగటానికి అనేటువంటి దాని మీద వస్తుంది. అందరినీ కలుస్తున్నారు, గడ్కరీ గారిని, తర్వాత నిర్మలా సీతారామన్ గారిని, అందరిని కలిసి ప్రతిసారి వెళ్ళినప్పుడు మామూలే కదా. కాకపోతే ఏంటంటే ఈసారి ఖచ్చితంగా ఫోకస్ అంతా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీదే ఉంటుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్టీల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కుమారస్వామి గౌడ స్వయంగా అతను ఆంధ్రప్రదేశ్కి వచ్చి మేము దీన్ని హోల్డ్లో పెడుతున్నాము, వైజాగ్ స్టీల్ని అమ్మేయాలి అనేటువంటిది అని చెప్పినప్పటికీ కూడా ఏంటంటే ప్రతిపక్షం దాని మీద అనవసరమైన రాద్ధాంతం చాలా చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ బ్లాస్ట్ ఫర్నేస్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో 3 పనిచేయాల్సింది కేవలం 1 మాత్రమే పనిచేస్తూ ఉంటాం. తర్వాత కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ మూలన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది ఏంటంటే ఇది టెక్నికల్ రీజన్స్ చూపించి అసలు పూర్తిగా దీన్ని చంపేయాలనుకుంటున్నారేమో అనేటువంటి దాంతో ఆ స్టీల్ ఫ్యాక్టరీ కార్మికుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన అనేటువంటిది నడుస్తూ ఉంది. ఆ సందర్భంగా దాని మీద ఒక క్లారిటీ తీసుకురావడానికి అనేటువంటిది వెళ్తున్నారు. ప్రధానమైన ఎజెండా అదే ఉంటుందనేటువంటిది వార్తలు వస్తున్నాయి. అది ఫోకస్ చేయాల్సినటువంటి విషయం కూడా. ఓకే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కే ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో తలమానికం లాంటిది ఇది. ఆంధ్రుల సెంటిమెంట్తో ముడిపడినటువంటిది, అనేక మంది ప్రాణత్యాగాల ద్వారా వచ్చినటువంటి ప్లాంట్ని. అంతే కదా సార్. ఇప్పుడు అన్ని ప్రైవేటీకరణ అయితే ఇంకా ప్రభుత్వానికి సంబంధించి ఏమి లేకపోతే అంటే వాళ్ళ త్యాగాలకు కూడా అర్థం ఉండదుగా. అంటే ఎలా ఉంటుందంటేనండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవటం మూలాన కానివ్వండి, లేకపోతే దాంట్లో పనిచేసేవాళ్ళు కూడా కొంతమంది కొన్ని సందర్భాల్లో, ఇప్పుడు మనం IDPL అని ఒకటి ఉండేది ఎప్పుడో పాత డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో దాంట్లో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళే పెద్ద పెద్ద ఈ డ్రగ్ ఫ్యాక్టరీస్ పెట్టేసి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ అన్నీ పెట్టారు. చాలామంది ఏం చెప్తారంటే వాళ్ళే ఇంటెన్షనల్గా దాన్ని చంపేశారని చెప్తారు. భారతదేశంలోనే చాలా పెద్ద ఈ మెడికల్ ఫీల్డ్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇది. దాంట్లో ఉన్న ఫార్ములాని ఒక్కొక్కరు తెచ్చుకొని పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఎందుకు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇండస్ట్రీస్ పెట్టుకొని ఎస్టాబ్లిష్ అయ్యారు అనేటువంటిది చాలామంది చెప్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మోడీ గారి ప్రభుత్వం యొక్క ధ్యేయం ఏంటంటే ప్రభుత్వం అనేది వ్యాపారం చేయకూడదు, కాబట్టి అన్నిటినీ వదిలిచ్చేసుకొని కేవలం ఏమన్నా ఉంటే విద్య, వైద్యం, దానికి సంబంధించిన ఒక 4-5 విభాగాలు మాత్రం చాలని ఫీలింగ్లోకి వచ్చారు. ఆ ప్రాసెస్లోనే చాలా వాటిని చేసుకుంటూ వచ్చినప్పటికి కూడా వాళ్ళకి కొరకరాని లాగా ఉంది ఈ వైజాగ్ స్టీల్ ప్లాంటే. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆపకపోయినా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు కానీ, కేఏ పాల్ గారి దాకా, జేడీ లక్ష్మీనారాయణ గారి దగ్గర నుంచి అందరూ దాని మీద పోరాటం చేశారు. చేసినప్పుడు ఏంటంటే ప్రభుత్వం కొంచెం హోల్డ్లో పెట్టింది. ఇప్పుడు ఆంధ్రుల అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉన్న ప్రభుత్వం అక్కడ రావటం మూలన ఏంటంటే వాళ్ళు ఈయన్ని కాదని ముందడుగు వేయలేరు. దానికని చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ యాంబిగ్విటీ ఎందుకు అసలు? ఇంతవరకు అంత ప్రెస్టీజియస్ స్టీల్ ప్లాంట్కి సొంత మైన్స్ లేవు. చాలా విచారకరమైనటువంటి విషయం. ఎక్కడెక్కడో ప్రైవేట్ వాళ్ళు పెడతామంటే వాళ్ళకి మైన్స్ కేటాయిస్తున్నా కానీ ఇంతవరకు సొంత మైన్స్ లేకపోవడం వలన దానికి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతూ ఉంది. అందుకని ఏమన్నారంటే గవర్నమెంట్ ఇదైనటువంటి సేల్లో కలిపేస్తే పోతుంది అనేటువంటి ప్రతిపాదన ఒకటి వచ్చింది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దీంట్లో. కొన్ని టెక్నికల్ రీజన్స్ మూలన అది జరగదు అనేటువంటిది, జరిగే అవకాశం లేదంటున్నారు. కాబట్టి మళ్ళీ దాన్ని ఒకసారి రీస్ట్రక్చర్ చేసి ఇప్పుడున్నటువంటి దాంట్లో చేస్తే నష్టాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని సాగుగా చూపించేసి దాన్ని మూసేసే కంటే రీస్ట్రక్చర్ చేసి ఒకసారి దాన్ని లాభాల బాట పట్టించడానికి దాని మీద ఆల్రెడీ కొంత టాస్క్ ఫోర్స్ వేయటం జరుగుతూ ఉంది. అది కనుక చేస్తే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఏబుల్ అడ్మినిస్ట్రేటర్కి అది పెద్ద సమస్య ఏం కాదు. గట్టిగా కనుక ఫోకస్ పెడితే దానికి కావాల్సినటువంటి మైన్స్ అలాట్ చేసి దానికి కావాల్సినటువంటి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన క్యాపిటల్ ఏదైనా ప్రొవైడ్ చేయగలిగితే
చక్కగా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, రక్షించుకోవాలనేటువంటి ఒక పట్టుదల ఉంది. ఇక్కడ ఇంకోటి ఇన్ఫర్మేషన్ సార్ నేను గమనించింది, ఈ కోల్ కూడా తెలంగాణ నుంచి కాదంటగా ఇంకొక వేరే వేరే స్టేట్ నుంచి స్టేట్ అదే కదా ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకున్నారండి. అది కూడా మంచిది కాదంట. వచ్చిన చావు అదే కదా. ఇప్పుడు మన పక్కనే తెలంగాణలో పెట్టుకొని అది దేశవ్యాప్తంగా ఇది చేస్తున్నప్పుడు అవును, ఇక్కడ నుంచి తెచ్చుకోకుండా ఎక్కడి నుంచో అంటే ఏంటంటే అదంతా రవాణా ఛార్జీలు అవి ఇవి తడిచి మోపిడి అవుతుంది కదా. అది లాస్ట్ గవర్నమెంట్ అదే చేసింది. చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు అంత భారం వాళ్ళని ఎత్తున పెట్టి లాభాలు రావట్లేదంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. కాబట్టి దాన్ని స్ట్రీమ్లైన్ చేయటం అనేది ఈ విషయాలన్నిటి మీద. సో ఖచ్చితంగా దానికి ఒక లాజికల్ కంక్లూజన్ వస్తుందనేటువంటిది అయితే రేపు పర్యటనలో వస్తుందంటున్నారు. అలాగే దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో అది మన వరల్డ్ బ్యాంక్ ద్వారా, తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ రెండు కలిసి అప్రూవల్ ఇవ్వటం. నవంబర్లో ఫస్ట్ విడతగా 3,750 కోట్లు రాబోతున్నప్పుడు ఏంటంటే అమరావతికి అదొక శుభ పరిణామం. దాని విషయం మీద కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పి అట్లాగే ఫర్దర్ పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీద కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి వెళ్తున్నారు అనేటువంటిది. ఈ గడ్కరీ గారిని అంటే ఇక మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన ప్రాజెక్ట్స్ వాటికి సంబంధించినటువంటి క్లారిటీ ఏదున్నా గత 4 నెలల్లో మనం చూస్తే, ఇంకా 4 నెలలు కూడా పూర్తి అవ్వలేదు ప్రభుత్వం వచ్చి, చాలా వరకు అంటే గత 5 సంవత్సరాలు 2014 నుంచి 19 మధ్యలో ఎంతైతే తెచ్చుకోగలిగారో దానికంటే అధిక మొత్తంలోనే ఇప్పటికే ప్రామిస్ రూపంలో కానివ్వండి, లేకపోతే గ్రౌండ్ అయిన విధానం కానీ మనం చూసినప్పుడు ఏంటంటే ఇదొక శుభ సంకేతంగానే ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ చిక్కుముడిని కనుక చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా పరిష్కారం చేస్తే, ఎందుకంటే ఒక పక్క అమరావతి మీద పోలవరం మీద క్లారిటీ వచ్చింది, ఈ రెండు కూడా సాకారం అయ్యేటట్టుగా కనపడుతున్నాయి. ఈ చిక్కుముడిని కనుక చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి అనుభవంతో కనుక శాశ్వత పరిష్కారం తీసుకొస్తే రాష్ట్రానికి, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి ఒక భరోసా కలుగుతుంది. రాష్ట్రాభివృద్ధికి, సంపద సృష్టించడానికి అది కూడా తన వంతు కంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది.